సార్ నమస్కారం సార్. నారాయణ సార్ గారు, నాకు పింఛన్ కావాలి స్వామి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకు పెన్షన్ తీసేశారు. నాకు 2 మగపిల్లలు. ఏడుండేది ఆ పప్పుల వీధిలో చిన్న చోటు ఏనం పక్క. 2 బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి ఇల్లులు కావాలి కదా. వాళ్ళు ఇచ్చే చాకలోళ్ళం మేము. కావాలంటే చూసుకోండి. ఆడ కట్టుకున్నారు, నా 2 బిడ్డలు కట్టుకున్నారు. అందుకని నా పింఛన్ తీసేశారు. ఇప్పుడు నాకు బాగలేదు ఆరోగ్యం. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, ఒక కన్ను కనపడదు. ఏం పెట్టుకొని బతకాలి? ఇల్లు ఉంటే నాకు ఈయన అంటున్నారు పెన్షను. ఇల్లు ఉంది, ఇల్లు లేదు. నువ్వు ఇచ్చే డబ్బులు ఇచ్చుకోపోతాను. నేను ఇంట్లో ఎక్కడ వాడుకునేది, ఎక్కడ తినమంటారు చెప్పండి? మీరే చెప్పండి సార్. నా పెన్షన్ తీసేశారు. మీరు ఇస్తారని నమ్మకంతో మిమ్మల్ని నమ్ముకొని ఉండా. నా 2 బిడ్డలు చేతి పని చేసుకునేవాళ్ళు. మాకేం సోటర్లు, కార్లు ఏమి లేవు, ఏమి లేవు మాకు. జగన్మోహన్ రెడ్డి వచ్చి నన్ను తీసేసాడు. లేదు నాయన, రావట్లేదు నాకు. చేసిల్లా ఎంతమందికో చెప్పండా, ఎన్ని దగ్గరలో చేసిండా, ఇస్తే కదా. ఇల్లు ఉంది అని చెప్తున్నారు. నాకు రావాలని కోరుకుంటుండా. మీరే నాకు సాయం చేయాల్సింది. నమస్కారం స్వామి. నా పేరు మోహన్ రావు, ఎన్ మోహన్ రావు. మేము ఉండేది పప్పుల వీధి. మా అమ్మకి చాలా రోజుల నుంచి పింఛన్ వస్తూ ఉండింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మా అమ్మకి పింఛన్ ఆపేశారు. కానీ ఏంటంటే మేమేదో ఈ సాకుల వాళ్ళమే, గొడ్డలు ఉతుక్కుంటా గొడ్డలు దొంగకుంటా బతికే వాళ్ళమే. అది తప్పితే బతుకుదరు మాకేం లేదు. కానీ ఏంటంటే మేమేదో పైన కింద ఇల్లు కట్టుకున్నామని మా అమ్మ చూస్తే ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోతే మేమేదో ఈ గొడ్డలు ఉతుక్కుంటా గొడ్డలు దొంగకుంటా బతుక్కుంటా మా పిల్లకాయని ఏదో పోషించుకుంటా మేమేదో బతుకుతుంటే ఆమెకు చూస్తే పింఛన్ ఆపేసి ఆ ఇల్లు పైన కింద ఇల్లు ఉన్నాయని చెప్పేసి మా 2 కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు ఉంటే ఆమె పింఛన్ ఆపేస్తే ఆమెకి రేపు ముందులకి ఆమెకి ఎంత అన్ని ఆరోగ్యం అసలు బాగా బీపీ కానీ షుగర్ కానీ అన్నీ ఉన్నాయి. ఆమెకి పింఛన్ లేకుండా ఆపేశారు. ఆమెకి ఎంత ఇబ్బంది పడతా కనీసం 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉంది ఆమెకి ఆ పింఛన్ లేక. ఏదో ఆ ముసలిళ్ళకి ఆధారుగా ఆ పింఛన్ ఉంటే ఏదో వాళ్ళ ముందులకో ఏదైనా హాస్పిటల్ చూపించుకోవడానికి వాళ్ళు బతుకు తెరుదు ఉంటున్నదంటే ఆ విధంగా పింఛన్ లేకుండా చేశారు. ఆ అమ్మ ఆమెకి ఎట్టొకటి నారాయణ సార్ గారు ఎట్టొకటి చేసుకుని మా అమ్మకి పింఛను ఇప్పించేటట్టు చేయండి స్వామి ఈ విధంగా అని మేము కోరుకుంటున్నాం.